దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, మరొక పరిశుద్ధ ఆదివారం దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపరచుకుందాం. 103వ కీర్తన క్రైస్తవ్యంలో చాలా సుపరిచితమైన కీర్తన. అందులో 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ మాట మనం కొంత ధ్యానిద్దాం. మరి మర్చిపోము. మరి మర్చిపోలేదు అనడానికి మేము ఏం చేయాలి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకంటే మరి మర్చిపోలేదు. వాట్ వి ఆర్ సపోజ్ టు డూ? ఒకటే చేయాలి. మర్చిపోలేదు అనడానికి మనం దేవునికి చేయగలిగేది ఏమైనా ఉంటే అదే థ్యాంక్స్ చెప్పడం. ఈ మధ్య కాలంలో నేను ఒక వర్తమానంలో చెప్పాను, దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుతూ తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక 5:16లోని వచనాన్ని చూపించా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయడం దేవుని చిత్తమని అందులో ఒక మాట చెప్పా. క్రైస్తవ భక్తి జీవితంలో కృతజ్ఞతాస్తుతులు, పాటలు పాడేటప్పుడు స్తుతులు చెల్లిస్తాం. దేవుడు చేసిన కార్యాలకి అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంటే చెప్తాం. మరి ఈ ప్రత్యేకత ఏమిటంటే, ఇది దేవుడు చేసిన కార్యాలను పొందుకున్న మనము తిరిగి దేవునికి ఇవ్వగలిగేది కృతజ్ఞత. ఈరోజు మీరు కృతజ్ఞులై ఉన్నారా? ఇప్పటి వరకు దేవుడు మనకి ఎన్నో చేశాడు. అన్నీ మనం తలుచుకొని ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసిన వారమే ఉన్నాం. పౌలు భక్తుడు అన్యాయంగా ఉన్నప్పుడు, లేక దేవునికి వ్యతిరేకిగా ఉన్నప్పుడు, తిరుగుబాటుగా ఉన్నప్పుడు అతడు చాలా ఎక్కువగా క్రీస్తుని కలిగి ఉన్న వారిని హింసించి దుఃఖపరిచాడండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని తనకున్నటువంటి తన బిడ్డగా మార్చుకొని అతను చేసినవన్నీ కూడా క్షమించాడు. గాడ్ ఎక్స్క్యూజ్డ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా చేసినవన్నీ క్షమించాడు. అలాగా క్షమించబడ్డాడు కనుక తిమోతికి 2 ఉత్తరాలు రాసుకుంటాడు. ఆ ఉత్తరాల్లో తిమోతితో అంటారు, తిమోతి, మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పుకుంటారు, తిమోతి, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను, ఈ పేర్లు ప్రపంచం పెట్టలేదండి, సౌలు గారే పెట్టుకున్నారు. నా క్యారెక్టర్ అలాంటిది నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడ్డాను అన్నారు. ఈరోజు పౌలు తన జీవితంలో వచ్చిన మార్పుకి దేవునికి కృతజ్ఞుడై ఉన్నాడండి. అందుకనే వారు తెస్సలోనిక సంఘానికి రాసిన, ఫిలిప్పీలకు రాసిన, ఎఫెసీలకు రాసిన, కొలస్సీలకు రాసిన ఈ పత్రికలన్నిటిలోనూ కూడా కృతజ్ఞత ప్రస్తావన వస్తూనే వచ్చింది. నేను అంటున్నాను, వారు కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత మనకుందని నేర్పిస్తారు. ఒక సందర్భంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము మనం చదివితే, దేనిని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి, ప్రార్థన చేయండి. ఈరోజు
అనేక మంది అన్య జనాంగం ఉన్నారు, వారి కొరకు ప్రార్థించండి. హింసలకు గురి పెడుతున్న వారు ఉన్నారు, భయంకరమైన కెలామిటీస్లో కొట్టుకుంటున్న వారు ఉన్నారు, అనారోగ్యంతో హాస్పిటల్లో పడున్నారు, దేశాల మధ్యలో యుద్ధాలు జరిగిపోతున్నాయి, కరువు కాటకాల్లో నలిగిపోతుంది ప్రపంచం, ఊహించని రీతిగా రోగాలు వచ్చి చంపేస్తున్నాయి. ఇలాంటి విషయాలన్నిటినీ దేవుడికి అందించడమే ప్రార్థన. నేను మళ్ళీ అంటున్నాను, మరి విజ్ఞాపన ఏమిటండి? ఇతరుల కొరకు మనం చేసేది విజ్ఞాపన, మన అధికారుల కొరకు మనం చేసేది విజ్ఞాపన. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించయ్యా. ఇలాగా మనము మీతో ఎవరైనా చెప్పారనుకో, అనయ్య మా మిసెస్కి ఒంట్లో బాగాలేదు ప్రార్థన చెయ్యి అంటే అది విజ్ఞాపన. పలానా పాస్టర్ గారి యొక్క భార్య చనిపోయారంట, కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి, అది విజ్ఞాపన. ప్రభువా అని ఎత్తిపట్టుకోండి. ప్రార్థన, విజ్ఞాపన. మూడోది కృతజ్ఞత చెల్లించండి. అయ్యా ఈరోజు వరకు మమ్మల్ని కాచి కాపాడావు, ఇదిగో 5 మాసాలు పూర్తయింది, 6వ మాసంలో తీసుకొచ్చావు, నీకు థ్యాంక్స్ అయ్యా. ఏ కొదువ కొరత లేకుండా మాకున్న సమస్యలు తీరడానికి సహాయపడ్డామని చెప్పండి, అది కృతజ్ఞత. తర్వాత విన్నపము అన్నాడు. విన్నపం అంటే మన వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగతంగా ఉన్నటువంటివి దేవుడితో చెప్పుకోవడం విన్నపం. అయ్యా మాకు ఈ కొదువు ఉంది, మా అమ్మాయి ఎదిగింది, మా అబ్బాయి చదువుకున్నాడు, ఒక ఉద్యోగం దయచేయి. ఇది మన విన్నపాలు. ఈ 4టిలోనూ కృతజ్ఞతకి విలువ ఇచ్చాడండి పౌలు. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, విన్నపాలు చేయండి, కానీ ఇవన్నీ కృతజ్ఞతాపూర్వకంగా చేయండి. ఒక థ్యాంక్స్ గివింగ్ నేచర్ మనకి రావాలి. ఈ థ్యాంక్స్ గివింగ్ నేచర్ గురించి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చెప్పారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:20లో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఖచ్చితంగా చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించండి. నేను మళ్ళీ అంటున్నాను, కొలస్సీలకు రాసిన పత్రికలో 2 విషయాలు చెప్తారండి. 3వ అధ్యాయంలో 17వ వచనంలో, మరియు మాట చేతనే కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయండి. మీరు ఒక మాట చెప్పండి, లేదా ఒక కార్యం చేయండి, థ్యాంక్స్ చెప్పండి. అది చేయడానికి దేవుడు మనకు అవకాశం కల్పించాడు. నేను మళ్ళీ అంటున్నాను, ఎవరికైనా ఒక 1000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ చెప్పండి. దేవా నేను 1000 రూపాయలు ఇచ్చినందుకు, నాకు సాయం చేసినందుకు వందనాలు కాదు. ఆ 1000 రూపాయలు పొందుకోవడానికి ఒక వ్యక్తిని అక్కడ నువ్వు సిద్ధపరిచి నా చేత ఈ మంచి కార్యం జరిగించడానికి నాకు అవకాశం కల్పించావు. ఆ 1000 రూపాయల అవసరతలో ఉన్న వ్యక్తి లేదంటే నువ్వెందుకు చేస్తావు? ఆకలితో ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంత అన్నం పెడుతున్నావు. అన్నం పెట్టడానికి నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ కాదు, ఆకలేసిన వాడిని దేవుడు నీ దగ్గరికి పంపించాడు, దానికి థ్యాంక్స్ చెప్పు. అందుకనే అంటున్నాను, పౌలు భక్తుడు ఈ థ్యాంక్స్ చెప్పే విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడంట. కానీ చాలామంది ఈరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పట్లా. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే ఈ మాటలు చెప్తాడండి పౌలు భక్తుడు. రోమపత్రిక 1వ అధ్యాయంలో 18 నుంచి చదువుకుంటే 21వ వచనంలో అన్నారు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి. ఈరోజు నువ్వేదో చేస్తున్నావు, నీకేదో జరిగిందని కాదు,
ఈ మధ్యకాలంలో మా కాకినాడలో ఒక దైవజనుడు తన 2 కుమారుల్ని పోగొట్టుకున్నారు. ఈ సంగతి అందరికీ తెలుసు. గత దినాల్లో కూడా నేను జ్ఞాపకం చేశాను. అయితే ఆ 2 పిల్లలకి ఆయన ఆదరణ కూడిక ఏర్పాటు చేయలే, సంస్మరణ సభ పెట్టలే, జ్ఞాపకార్థ కూడిక పెట్టలే. ఆయన పెట్టినటువంటి ఆ కూడికకు ఆయన పెట్టిన టైటిల్ కృతజ్ఞతా కూడిక. ఎందుకంటే నా 2 యవ్వన బిడ్డలను నీ పిలుపుని ఇలాగ పెట్టి నువ్వు నీ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాడుకుంటున్నావయ్యా, థ్యాంక్స్. ఎందుకంటే పుట్టుకకు అందరూ కూడా పేర్లు పెట్టుకోవచ్చు, దానికి ఒక ప్లాన్ కూడా ఉందండి. ఇప్పుడు మనం ఈరోజే కనాలి అనుకుంటే ఆ రోజే కనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక ఎప్పుడు డెలివరీ వేయమంటారండి? రేపు చేసేద్దామా, ఎల్లుండి చేద్దామా అంటే చెప్పుకొని డెలివరీ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, మరణానికి లేదండి. అలాంటిది ఆ మరణాన్ని మనం పొందుకున్నాము అంటే దానికి కూడా థ్యాంక్స్ చెప్పే గొప్పతనం క్రైస్తవ్యంలోనే ఉంది. నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు మిత్రమా. ఈరోజు చాలామంది ఒక మంచి కార్యాలే చేస్తున్నారు, తప్పు లేదు. కానీ ఆ మంచి కార్యాలు చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్స్ చెప్పట్లే, కృతజ్ఞత చెల్లించట్లే. మీరు మాకు నమస్కారాలు చేయాలి, మమ్మల్ని మొయ్యాలి, మాకు గొప్ప కావాలి అనే తత్వంలోనే చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒక మంచి పని చేయడానికి అవకాశం కల్పిస్తున్న ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఈరోజు చాలామందికి థ్యాంక్స్ గివింగ్ నేచర్ తక్కువ అండి. దేవుడు మనకి ఇస్తున్నాడండి, ఇస్తున్నామని పట్టించుకోవట్లే. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక విచిత్రమైన బలహీనత ఏంటో తెలుసా? ఈ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ థ్యాంక్స్. ఆయనకి థ్యాంక్స్ చెప్పడం ఇష్టం అండి, థ్యాంక్స్ చెప్పించుకోవడం. తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు తెలుసా యేసయ్య. నేను ఇంత గొప్ప కార్యం చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నానంటాడు. మనకి అదే నేర్పుతున్నాడు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారి దగ్గరికి 10 మంది కుష్ఠోళ్ళు వస్తారు. అది అందరికీ తెలుసు, ఆ 17వ అధ్యాయం. అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఒక మాట అంటాడు. ఆ 17వ అధ్యాయంలో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ప్రభువుల వారు ఏమన్నారంటే, మీరు వెళుతూ ఉండగానే మీరు బాగైపోతారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. యేసుక్రీస్తు అద్భుతాలు చేసే విధానం వేరండి. తన దగ్గరకు వచ్చిన గుడ్డోని పిలిచి ఇవెన్నేళ్ళు, ఇదెన్నేళ్ళు, ఇలాంటివి ఏమి అడగలే. గుడ్డి వాళ్ళకి చక్కగా నేత్రాలు ఇచ్చాడు, చూపునిచ్చాడు, పంపించాడు. ఇప్పుడు పెద్ద పెద్ద విశేషాలు కదా. ఇప్పుడు మనం వినపడుతుందా? ఎఫ్ఫతా అని మూగోడిని ఒకడిని మాట్లాడించి 4 సడాలను చేసి చెవులు తెరిచాడు. వాడి దగ్గరికి వెళ్ళి వినపడుతుందా, వినపడుతుందా, హల్లెలూయా చెప్పు. ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇవన్నీ పెద్ద చోద్యం మనకు అనుకోండి. అందుకనే అంటున్నాను నేను, మీరు వెళుతూ ఉండగా వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి అనగా వారు వెళ్ళుచుండగానే శుద్ధులయ్యారు అని ఉందండి, వెళుతూ ఉంటే. కానీ ఇప్పుడు మనం ఒకరిని ఎవరైనా శుద్ధి చేసామా వాళ్ళు మన దగ్గరికి రావాలి. ప్రభు వాళ్ళని వెళ్ళమంటున్నాడండి, కానీ మనం మన దగ్గరికి రమ్మంటాం. అది తేడా. వాళ్ళు వెళుతుండగానే శుద్ధులైపోయారు. కానీ ఆయన గమనిస్తున్నాడండి, వెళ్ళారు, శుద్ధులయ్యారు, ఇప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా రావాలి? అందులో ఒకడే వచ్చాడు. ఆ వచ్చిన వాడు గట్టిగా కేకలు పెడతాడు, ఆయన్ని మహిమపరుస్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక విచిత్రమైన మాట అన్నారు. వెరీ గుడ్ రా అబ్బాయి, నువ్వు వచ్చి థ్యాంక్స్ చెప్పినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని ఏమనలే. మిగిలిన 90 కూడా బాగుపడ్డారుగా, వాళ్ళేరి అని అడిగాడు.
ఈరోజు చాలామంది చర్చిలకు వస్తారు, మేలు పొందుకుంటారు, తిరిగి వెళ్ళిపోతారండి. మా సహవాసంలో చాలామంది పిల్లలు లేనివాళ్ళు వస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, దేవుని కృపను బట్టి వాళ్ళు బిడ్డలను పొందుకుంటారు, అంతే, మళ్ళీ రారండి. గర్భిణులుగా వచ్చి కూర్చొని ప్రసవాలు అయ్యేంత వరకు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒకరోజు తీసుకొచ్చి బిడ్డ పుట్టారని చెప్పేసి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతారు, అంతే. దే నెవర్ కమ్ బ్యాక్. ఈరోజు నేను చాలామందితో అంటున్నాను, నీ కృతజ్ఞతాభావం ఉంటే తిరిగి దేవుడి దగ్గరకు వస్తావు. ఈరోజు నీ బ్రతుకు ఇంతగా దీవించబడిందంటే కృతజ్ఞత చెల్లించు. ఒక అన్యుడిగా ఉన్న నన్ను దేవుడు పిలుచుకున్నాడండి, దేవుడు తన పనికి నియమించుకున్నాడు. అందుకనే సదా నేను కృతజ్ఞుడు. ఇది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక బలహీనత. ఏంటి బలహీనత? థ్యాంక్స్ చెప్పాలండి ఆయనకి ఇష్టం. నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు మిత్రమా? చివరి మాటలు నేను అంటున్నాను, అసలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు మనల్ని, ఎక్కడ వాళ్ళం. అందుకనే థ్యాంక్స్ చెప్పేవారిగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ 9, 12 రెండు కలిసి ఉంటాయి. పెద్ద గంభీరమైన మాట. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా నడుచుకొనుచు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనబరుస్తూ ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన, మిమ్మును పాత్రులుగా చేసిన ఆ తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలుతున్నాను. ఆర్ యు గివింగ్ థ్యాంక్స్? ఎక్కడ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడో చూడండి. పెంట సమానమైన మనలను పరభాగ్యంలోని వారసులుగా చేయడానికి ఏర్పరచుకున్న దేవునికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావా? చెప్దామండి. ఈ రోజుకి నేను అంటున్నాను, మోకరిల్లి దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఇన్ని సంవత్సరాల వయస్సులో అంటున్నాను, నిద్రకు ఉపక్రమించిన సందర్భమే లేదు. అందుకని మీతో అంటున్నాను, సే థ్యాంక్స్ అండ్ రిసీవ్ ఎవ్రీ బ్లెస్సింగ్. ఆయనకి ఇష్టం అది. కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఉందామా? పరిశుద్ధుడు అయిన దేవ, చాలామంది పొందుకుంటారు కానీ పొందుకోవడం వరకే ఉండిపోతున్నారు, కృతజ్ఞత చెల్లించలేని వారు అయిపోతున్నారు. అలా కాదయ్యా, నువ్వు మాకు ఇచ్చినటువంటి రక్షణ మమ్మల్ని పరలోకంలో తేజోవాసుల సమూహంలో మమ్మల్ని నిలబెట్టేదిగా చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించేవారిగా మమ్మల్ని దీవించమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయం, కృతజ్ఞతలు చెల్లించాలని తపనతో అడుగులు వేసే ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.